పచ్చిశనగపప్పు, దోసకాయ కూర అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేను ఇందులో గోంగూర కూడా యాడ్ చేసి వండుతానండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. అది ఎలానో చూసేద్దాం రండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసానండి. వేసి కొంచెం పచ్చిమిరపకాయలు అలానే ఒక టీ స్పూన్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది క్లిప్ మిస్ అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది వేగిన తర్వాత పచ్చిశనగపప్పు ఇది 1 అవర్ నానబెట్టుకున్నాను. నానబెట్టిన పప్పయితే కొంచెం మంచిగా ఉడుకుతుంది. మెత్తగా అవుతుంది కాబట్టి నానబెట్టి వేశాను. ఇలా శనగపప్పు కూడా వేసిన తర్వాత చక్కగా వేగించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగించుకోవాలి. వీలైతే మూత పెట్టి వేగించుకోండి. మూత పెట్టి ఇలా వేగించిన తర్వాత మీరప్పుడు ఒక టమాటాలు ఒక 2 టమాటాలను చిన్నగా కట్ చేశాను. కట్ చేసి వేసి వేగించుకున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ మూత పెట్టాను. పదే పదే మూత పెడుతున్నానని అనుకోవద్దండి. అలా వండుకుంటేనే కూర టేస్ట్ అనేది బావుంటుంది. శనగపప్పు కూడా చక్కగా ఉడుకుతుందండి. ఇది ఇలా వేగిన తర్వాత మళ్ళీ మనం ముందుగా కట్ చేసిన దోసకాయ ముక్కలను పిక్కలతో సహా నేను కట్ చేశాను. మీకు ఆ పిక్కలు విత్తనాలనేవి నచ్చకపోతే తీసేయండి. తీసేసి వేసుకోవచ్చు. ఇది కూడా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు, అలానే కారం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా వేగించుకొని, అలా వేగిన తర్వాత ఈ కూర మునిగేంత వరకు నీళ్ళని పోసి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకుంటే ఈ పప్పు అన్నీ చక్కగా దోసకాయ అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇది గోంగూర అండి. నేను ఆయిల్‌లో వేగించి ఇలా కొంచెం మెత్తగా పేస్ట్ చేసి ముందుగా పెట్టుకుంటానండి. కాస్త ఉప్పేసి. గోంగూర ఎక్కువగా దొరికే సీజన్‌లో మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే, మనకి అవసరమైనప్పుడు లంచ్ బాక్స్‌లో అయి ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త ఈజీ అవుతాయండి. ఇలా ఉడికించుకున్న తర్వాత గోంగూర కూడా వేసిన తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మీకెలా ఉండాలో చూసుకొని చేసుకుంటే, గోంగూర వేసిన పచ్చిశనగపప్పు, దోసకాయ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. లాస్ట్‌లో కొత్తిమీర వేసి దించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.